5 రోజుల పాటు ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద అటాక్ చేయనని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో అంటే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. మనందరూ తెలుసు 48 గంటల లోపల స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను ఓపెన్ చేయకపోతే ఇరాన్ పైన దారుణమైన అటాక్స్ చేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ 48 అవర్స్ డెడ్లైన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ డెడ్లైన్ని 5 డేస్ పొడిగించారనమాట. అంటే 5 రోజుల పాటు నేను వేచి చూస్తానని చెప్పి అర్థం అనమాట. డొనాల్డ్ ట్రంప్ కాస్త తగ్గాడని చెప్పి ఇరాన్ వ్యాఖ్యానించింది. అయితే నిజంగా డొనాల్డ్ ట్రంప్ తగ్గారా లేదా ఇదే పెద్ద చర్చ అనమాట. ఓ పక్క నాటో సపోర్ట్ రాలా, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించాలి నాటో కంట్రీస్ అంటే నాటో సపోర్ట్ రాలా. అలానే మనం చూస్తే కనుక జపాన్ లాంటి దేశాలు కూడా డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేయట్లేదన్నమాట. అంటే పూర్తి స్థాయిలో హార్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయడానికి ఏ దేశం ముందుకు రాలా. మరోపక్క చైనా రష్యా చాలా క్లోజ్గా ఉంటాయి ఇరాన్కి, ఇదంతా మనకు తెలుసు. అయితే ఒక పక్క చమురు ధరలు ఏదైతే ఉందో గత 2 రోజుల ముందు వరకు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దాదాపు ఒక బ్యారెల్ $110-115 అయిపోయిందనమాట. అయితే ఇప్పుడు సడన్గా డొనాల్డ్ ట్రంప్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేయనని చెప్పి అయితే ఇరాన్ కాస్త ఛార్జ్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి కొన్ని చమురు నౌకలు రాణిస్తుండటంతో చమురు ధరలు కాస్త తగ్గాయి. ఇప్పుడు $96 ఒక బ్యారెల్ $96గా ఉందన్నమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక ఈ చమురు ధరలు పెరగడానికి ప్రధానమైన కారణం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్ మూసేయటం అనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే డొనాల్డ్ ట్రంప్ ఈ 5 డేస్ రిలాక్సేషన్ ఎందుకు ఇచ్చాడు, 5 రోజుల పాటు పవర్ ప్లాంట్స్ని అటాక్ చేయడం ఎందుకు చెప్పాడంటే ప్రపంచవ్యాప్తంగా బగ్గుమంటున్నాయి చమురు ధరలు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్పిజి ధరలు కూడా ఎక్కువైపోతున్నాయి అనమాట. దీంతో ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. రకరకాల దేశాల నుంచి కూడా అమెరికా పైన ఒత్తిడి పెరిగింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ కాస్త తగ్గారు. అయితే ఇది యుద్ధానికి ఫుల్ స్టాప్ కాదనే చెప్పాలన్నమాట. పూర్తిగా యుద్ధం ఆపేశారని అసలు అనుకోలేం. కొన్ని నెలల పాటు యుద్ధం కంటిన్యూ అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. అయితే అసలు డొనాల్డ్ ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? వెనిజులాని అటాక్ చేసినా, అంటే వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోయినా, లేదా ఇరాన్ సుప్రీం లీడర్ని చంపేసినా డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఏంటి? చమురు ఏదైతే చమురు ధరలు ఉన్నాయో దాని మీదే డొనాల్డ్ ట్రంప్ లేదా చమురు నిల్వలు కంట్రోల్ కోసం డొనాల్డ్ ట్రంప్ ఇదంతా చేస్తారా? దీని మీద ఇప్పుడు డిస్కషన్ మొత్తం. ముఖ్యంగా ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఈ అమెరికన్ ఇంట్రెస్టే చాలా ఇంపార్టెంట్. అమెరికన్ ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నానని నేను చెప్పుకొస్తున్నారు. అయితే అక్కడ సగటు అమెరికన్ కూడా ఇరాన్ మీద ఇంత యుద్ధం ఎందుకు చేస్తున్నాడని చెప్పి అక్కడ ఆలోచిస్తున్నారంట. ఇంతకుముందు కూడా మనం చూస్తే 1970sలో వియత్నాం వార్ దాదాపు 20 సంవత్సరాలు చేశారు. అమెరికా ఫర్ ఎవర్ వార్స్కి వ్యతిరేకం, శాశ్వత యుద్ధాలకు వ్యతిరేకం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ 2.0 క్యాంపెయినింగ్లో ఆల్రెడీ మాట్లాడారు. కానీ ఇప్పుడు కూడా నెలల తరబడి యుద్ధం చేస్తాడా? అదే మనం వెనిజులా చూసాం, ఇరాన్ చూసాం. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ ఎవరు? గ్రీన్లాండ్ని డొనాల్డ్ ట్రంప్ ఆక్యుపై చేసుకోబోతున్నాడా? గ్రీన్లాండ్ స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా చాలా రిసోర్సెస్ ఉన్నాయి. అక్కడున్న ముఖ్యంగా మనం చూస్తే కనుక ఆర్క్టిక్ రీజియన్లో చాలా రిజర్వ్స్ ఉన్నాయి, స్ట్రాటజిక్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇవన్నిటిపైన డొనాల్డ్ ట్రంప్ కన్నేశాడా? వీటి మీద ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. సో 2028 డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా పదవీకాలం పూర్తయ్యేంత వరకు కూడా ఎన్ని దేశాలు మీద అటాక్ చేస్తారు, అసలు ఏం జరగబోతుందనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ వస్తుంది. అయితే చాలా దేశాలు, అంటే మనం జపాన్ లాంటి దేశాలు కావచ్చు, నాటో సభ్య దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమెరికాకు మద్దతు ఇచ్చి మాత్రం ముందుకు రావట్లేదు. కాబట్టి అసలు యుద్ధం ఎంతకాలం కొనసాగిద్దనే దాని మీద మనం వేచి చూడాలి.